వాళ్ళు ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి కానండి, అగ్నిహోత్రాన్ని ఆర్పడం కూడా అంత జాగ్రత్తగా ఆర్పేవారు. నాకు తెలిసినంత వరకు అసలు నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు అసలు స్నానం చేసి మడిబట్ట కట్టుకోకుండా పొయ్యి వెలిగించడం అన్నది నాకు ఎప్పుడు తెలియదు. మా ఇంట్లో ఎప్పుడైనా వీపు మీద దెబ్బ పడితే దేనికి కొట్టేవారంటే పొయ్యి ముట్టుకున్నామని దెబ్బలాడేవారు. పొయ్యి ముట్టుకుంటే తిడతారేమిట్రా అనుకునేవాడిని చిన్నప్పుడు నేను. అంటే అది అగ్నిస్థానం అని వాళ్ళు అంత గౌరవించేవారు. అగ్నిహోత్రాన్ని ఉఫ్ అని కూడా ఊదేవారు కాదు. ఆ కట్టెలు కిందకి జార్చేసేవారు అంతే. జార్చి అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లేవారు. మంటంతా అయిపోయిన తర్వాత పై అన్నం తీసి, నాకు ఇప్పటికీ గుర్తు, నెయ్యి అందులో వేసి కొద్దిగా కలిపి దివిషద్వర్గముని ముఖంబునన సంతృప్తిన్ గాంచుని నీషుగా స్థవముల్ శృతులు సర్వాంతర్యామివని అంటూ మా అమ్మగారు వాళ్ళు ఆ కట్టెల మీద కొద్దిగా అన్నం వేసేవారు. అంటే వండి పెట్టాడు మహానుభావుడు బ్రాహ్మణుడు, ముందు ఆయన భోజనం చెయ్యాలి. మనం పిలిచి భోజనం అతిథికి పెట్టకుండా చెయ్యకూడదు, అభ్యాగతికి. కనీసం ఇంటి బ్రాహ్మణుడు ఆయనే వండి పెట్టాడు. ఆయనకి ముందు పెడితే బ్రాహ్మణ ప్రసాదం మనం తిన్నట్టు అవుతుంది. బహుశా అలా వాళ్ళు పెట్టిన అన్నం తినబట్టేమో ఈరోజు కొంచెం మీకు భారతం చెప్పుకునే అదృష్టాన్ని నేను పొందాను.